ఆ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకుండా ఉంటే నీకు మర్యాదగా ఉంటుంది. బాస్ అని గౌరవంతో మాట్లాడుతున్నాను. మరొకరు అయ్యుంటే నా వర్షన్, నా లాంగ్వేజ్ వేరేలా ఉండేది. మన మాట విని అవనికి బుద్ధి చెప్తాడనుకుంటే అలా ర్యాష్గా మాట్లాడి వెళ్ళిపోయాడేంటి? అవనికి జాబ్ అగ్రిమెంట్ 2 years ఉంది కాబట్టి జాబ్ నుంచి తీయమని తనకి పొగరు. ఈ శ్రీకర్కి ప్రొఫెషన్లో చాలా క్యాలిబర్ ఉంది కాబట్టి తననంత ఈజీగా వదులుకోమని శ్రీకర్కి యాటిట్యూడ్ ఎక్కువైంది. ఆ ఇద్దరి మీద తొందరలో ఏదో ఒక యాక్షన్ తీసుకోండి. మీ ఇద్దరి మధ్య ఏదో విధంగా గొడవ పెట్టాలని నేను ప్రయత్నం చేస్తుంటే నువ్వు అవనికి దగ్గరైపోదామని అనుకున్నావా శ్రీకర్? నాకు లేని ఆనందం అవనికి కూడా ఉండకూడదు. నువ్వేంటి ఈ ఇంటి ముందున్నావు? నువ్వెప్పుడొచ్చావు? ఈ దారిన పోతూ మా వాడి బైకు ఉండకూడని ఇంటి ముందు ఉందేంటా అని ఆగాను. లోపల ఏం జరుగుతుందా అని గుమ్మం దాకా వచ్చి చూశాను. మొత్తం వినేశాను. నా గురించి నువ్వు వాళ్ళ దగ్గర మాట్లాడిన ప్రతి మాట వాళ్లకు ఒక బుల్లెట్లా తగిలింది. అసలు అందులో అనుమానమే లేదు. వార్ 1 side అంటారు చూడు, ఆ విధంగా ఏకపాత్రాభినయం చేసి దుమ్ము దులిపేశావు. ఇంకా మాస్ గా చెప్పాలంటే ఎర్రగా తీసావు. మాస్ హీరోలకుండే అభిమానులు థియేటర్లో కాగితాలు ఎగరేసి కుర్చీలు విరగ్గొట్టి విజిల్స్ వేస్తారు కదా, అవన్నీ నేను చేయలేను కానీ నీకోసం ఒక విజిల్ అయితే వేస్తాను బావా. కొన్ని సంవత్సరాలైందనుకుంటా నా గురించి నువ్వు మరో మనిషి దగ్గర పొగడ్డావు. నన్నక్కడ ఒక లెవెల్లా కూర్చోబెట్టావు. నీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఇదే. నా కాపురం నిలబెట్టుకోవడానికి, నా బిడ్డ పవిత్రమైనదని నిరూపించుకోవడానికి చాలా పోరాడాను, నిందలు పడ్డాను, అణిచివేతకు గురయ్యాను, మానసిక సంఘర్షణను అనుభవించాను. విరామం లేకుండా యుద్ధం చేస్తూనే ఉన్నాను. ఎప్పుడూ నా గురించి నువ్వింత పాజిటివ్గా మాట్లాడలేదు. ఇంతకాలానికి మాట్లాడావు. నేను నమ్మలేకపోతున్నాను బావా. నన్ను వెనకేసుకొచ్చినందుకు థ్యాంక్ యూ బావా. థ్యాంక్ యూ సో మచ్. నీలో ఈ మధ్య కొంచెంగా మార్పు ఎందుకొస్తుందో నాకేం అర్థం కావడం లేదు. నేనింత ఓర్పుగా ఉన్నందుకు నీలో వచ్చిన మార్పు నాకెంతో సంతోషం కలిగిస్తుంది. అయితే ముందు మంచి రోజులు ఉన్నాయన్నమాట. 2 రోజులు గడువు ఇవ్వమని అడిగాను కదా, అప్పటి వరకు ఆగు. అన్ని మంచి విషయాలే జరుగుతాయని నేను నమ్ముతున్నాను. ఇదివరకటి శ్రీకర్ ఇక ముందు నీకు కనిపించడు. మొదట్లో నువ్వు ఇష్టపడిన శ్రీకర్, నువ్వు ప్రేమించిన శ్రీకరే నీకు కనిపిస్తాడు. మాయ విషయంలో నీ పోరాటం నువ్వు చేస్తూనే ఉండు. నీకెటువంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను. ఏంటి పైకి చూస్తున్నావు? ఈరోజు తుఫాన్ ఏం రాదు కదా. ఉరిమిన మబ్బు కురవక మానదు. పశ్చాత్తాపం చెందినవాడు మారక మానడు. కాలానికి కొంచెం సమయం ఇవ్వు, అన్నీ తెలుస్తాయి. ఇక బయలుదేరదామా? నీ బైక్లోనా? ప్రస్తుతానికి ఎవరి బైక్లో వాళ్ళు.
చావుల సంఖ్య పెరుగుతుంది, శ్మశానం నిండుతుంది. ఏ రోజు ఎవరు వంతు అన్నట్టుంది. అవునవును, ఆ రోజుల్లో వారానికి ఒకసారి బకాసురుడికి ఓ మనిషి ఆహారం అయిపోయినట్టు ఇప్పుడు మన ఊరికి దాపరించిన దరిద్రానికి బలైపోతున్నాం. ఇదిలా ముందుకు సాగితే పిల్ల జల్ల ఆడ మగ ముసలి ముతక అందరం చచ్చిపోతాం. అరే, ఏమైంది? ఏమైంది? అయ్యో అరే, సూరిబాబు, ఏమైందిరా? ఏమైంది? ఏమైంది? ఆ? అవును, మన ముత్యాలమ్మ మూడో కొడుకు కదా వీడు. అవును, సూరిబాబు గాడు. రే సూరిబాబు, ఏమైందిరా? సూరిబాబు సూరిబాబు, ఏం చెప్పవేంట్రా? దున్నపోతు దాడి చేసిందా? లేదు, మరి దెబ్బలేంటి? రోడ్లో పడిపోయాను. యాక్సిడెంటా? కాదు, నా అంతటి నేనే పడిపోయాను. బలాన్ని కూడగట్టుకుని లేవడం, పడిపోవడం. ఏమైందో నాకే తెలియకుండా అలా జరిగిపోయింది. ఏమైందిరా నీకు? వింతగా మాట్లాడుతున్నావు. ఏదో కారణం లేకుండా అలా ఎందుకు జరుగుతుంది? మీ అందరితో ఒక విషయం చెప్పాలి. మన ఊరి చివర శవాల కోట ఉంది కదా, అవును, కొంపతీసి అందులో కానీ వెళ్ళావా ఏంటి? ఆ కోటలోకి ఆ, నా ఫోన్లో వీడియో రికార్డ్. ఏం వీడియో రికార్డ్ చేసావురా? ఇంతకు నీ ఫోన్ ఏది? అది ఎక్కడో పడిపోయింది. మన ఊర్లోకి ఒక సూరిబాబు, రే సూరి,